సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రసీదులు లేకుండా పన్నులు కట్టకండి, తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి సూచన. ఓ యజమాని చెప్పినట్లు విననందున మున్సిపల్ కార్మికుల వినూత్న నిరసన. అట్టహాసంగా ప్రారంభమైన శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ కల్చరల్ ఫెస్ట్. తాండూర్ బార్ అసోసియేషన్ న్యాయవాదుల విధుల బహిష్కరణ. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను కట్టేవారు తప్పకుండా రసీదును తీసుకోవాలని తాండూరు మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి సూచించారు. శుక్రవారం మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి సిటీ కేబుల్తో మాట్లాడుతూ తాండూరు పట్టణంలో ఆస్తి పన్ను, వాటర్ ట్యాక్స్ తదితర ట్యాక్సులు చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్నాయని, తాండూరు పట్టణ ప్రజలు కట్టలేకపోయారని, ప్రతి ఒక్కరూ ఆస్తి పన్నును కట్టాలని కమిషనర్ సూచించారు. అదేవిధంగా ఆస్తి పన్ను కట్టిన తర్వాత రసీదులు పొందాలని లేదా ఆన్లైన్లో చెల్లించాలని, కొందరు మున్సిపల్ సిబ్బంది ఆస్తి పన్ను చెల్లించిన తర్వాత ఆ డబ్బులను పర్సనల్ గా వాడుకుంటున్నారని, అందుకే రసీదులు తీసుకోవాలని తాండూరు పట్టణ ప్రజలను మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కోరారు. ఆస్తి పన్ను చెల్లించని వారికి నోటీసులు జారీ చేయడం జరుగుతుందని సూచించారు. ఆస్తి పన్ను, కుళాయి పన్నులను వెంటనే చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి కోరారు. తాండూరు పట్టణంలో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు కానీ చాలా బకాయిలుగా ఉన్నాయి. గత సంవత్సరము మనకు 7 months వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఆన్లైన్ మిషన్స్ లేకపోవడం వల్ల ఆఫ్లైన్లో చేయొద్దనే ఉద్దేశంతో మనం చేయలేకపోయినాము. అందు విషయంలో చాలా పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి టాప్ 100, ప్రతి ఒక్క బిల్ కలెక్టర్ కింద టాప్ 100 ఉన్న వాళ్ళకందరికీ రెడ్ నోటీసులు ఇస్తున్నాం. అందులో భాగంగానే టాప్ 100 లిస్టు వాళ్ళ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలనుకుంటే ఓన్లీ మిషన్స్ ద్వారానే కట్టండి, లేదంటే మీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కానీ చేయండి. కానీ ఎవరు కూడా వితౌట్ రసీదు లేకుండా డబ్బులు ఇవ్వడం మాత్రం ఎవరు కూడా చేయకండి. ట్రేడ్ లైసెన్స్ కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఏది కూడా రసీదు లేని డబ్బులు ఎవ్వరికి కూడా చెల్లించొద్దండి దయచేసి. క్రితంలో అటువంటి జరిగినాయని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. కాబట్టి పబ్లిక్ అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చేసింది. ఆన్లైన్ పేమెంట్స్ చేయడానికి కూడా అందరికీ తెలిసిపోయినాయి. కాబట్టి ఆన్లైన్ పేమెంట్ ద్వారా చెల్లించని వారికి కూడా కఠినంగా చర్యలు తీసుకోవడానికి అన్ని విధాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్ మన తాండూరు మున్సిపాలిటీలో 20% వసూలైంది ఇప్పటివరకు. ఇంకా 80% వసూలు కావాల్సిన ట్యాక్సెస్ ఉన్నాయి. కాబట్టి కఠినమైన చర్యలకు దిగడానికి మేము అన్ని విధాల నోటీసులు ఇవ్వడం కానీ అన్ని విధాలా ప్రిపేర్ అవుతున్నాం. కాబట్టి దయచేసి మనము కట్టవలసిన ట్యాక్స్ను, పొందవలసిన సర్వీసెస్ను విలువలతో కూడుకున్న విషయం ఇదంతా. రెస్పెక్టబుల్గానే వాడుకోవాలి. ఈ విషయాన్ని ట్యాక్స్ కట్టడము రెస్పెక్ట్ ఉండాలి, సర్వీసెస్ తీసుకునే విషయంలో కూడా రెస్పెక్ట్ ఉండాలి. కాబట్టి ఇబ్బంది పడకుండా ఫస్టే మీ ఇంటికి వచ్చి మేము అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే స్థాయి తెచ్చుకోకుండా జప్తీలు చేయడానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ప్రిపేర్ చేసాము. దాదాపు ఒక 20 ప్రాపర్టీస్ జప్తీ నోటీసులు ఇస్తున్నాం. 12 lakhs 10 lakhs వరకు ఉన్నాయి కొన్ని ప్రాపర్టీస్. అటువంటివన్నీ కూడా జప్తీ నోటీసులు ఇస్తున్నాము. త్వరలోనే జప్తీకి వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్స్ లాంటివి జప్తీ చేసి ఓపెన్ యాక్షన్, వాళ్ళతో ఉన్న సామాన్యులను ఓపెన్ యాక్షన్ పెట్టి మేము ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ప్రిపేర్ అయ్యాము. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రావద్దు, మీకు కూడా రావద్దు, మేము కూడా అటువంటి సిచ్యువేషన్కి తీసుకురావద్దని చెప్పేసి మనవి చేస్తున్నాం. ఓ యజమాని తన ఇష్టానుసారం చెత్తను పారవేస్తున్నారని గ్రహించిన మున్సిపల్ కార్మికులు వినూత్న పద్ధతిన నిరసన తెలిపారు. తాండూరు పట్టణం గాంధీ చౌక్ లోని నవీన్ టైలర్ యజమాని తన ఇష్టానుసారం చెత్త వేస్తున్నారని మున్సిపల్ కార్మికులకు ఆగ్రహం తెప్పించింది. వెంటనే రాత్రిపూట సేకరించిన చెత్తను నవీన్ టైలర్ షాప్ ముందు పారవేశారు. ప్రతిరోజు టైలర్ షాప్ లో పేరుకుపోయిన చెత్తను ఒక దగ్గర పారవేయడం రివాజుగా మారింది. పేరుకుపోయిన చెత్తను ఉదయం సమయంలో తమకు అందిస్తే ట్రాక్టర్లో తీసుకువెళ్తామని టైలర్ షాప్ ముందు తిరిగి చెత్తను వేయడం జరిగిందని మున్సిపల్ కార్మికులు తెలిపారు. మున్సిపల్ కార్మికులు టైలర్ షాప్ ముందు చెత్త వేయడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తాము చెప్పినట్లు విననందున చెత్తను అక్కడ వేసినట్లు కార్మికులు తెలిపారు. తాండూరు మున్సిపాలిటీ వాళ్ళు లేబర్స్ వచ్చి మా షాప్ ముందరకు మొత్తం కచరా వేసిపోయారు సార్. అది మేము వేసేది కవర్లు వేసి అక్కడ చెత్త గుండలో వేస్తాం. అది తీసుకొచ్చి ఏం చేసిన మొత్తం కుళ్ళ తెచ్చి దుకాణం ముందర వేసారు. ఎవరో సిగరెట్ తాగి పడేస్తే ఎవరు బాధ్యత దానికి?
ఇది దేనికోసం వేసినారో తెలియదు, మాకు చెప్పలేదు కూడా ఎవరు. వచ్చి మొత్తం దుకాణం ముందు వేసినారు. రేపటి నాటికి ఏమన్నా ఎవరైనా సిగరెట్ తాగి పడేసారు అనుకో, దానికి బాధ్యులు ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళ ఎవరు? వేరే బాధ్యులు ఆ క్లియర్ చూపిస్తున్నాం మేము. ఆ మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి ఆ సంచి వేసి పోయినరు. ఏం మాకేం డిమాండ్ ఏం చేయలేదు, పైసలు ఏం డిమాండ్ చేయలేదు. కానీ అది చాలా ఘోరం కదా. మీరు తెచ్చి రోడ్డు మీద వేసేది ఉండే, కానీ తెచ్చి దుకాణం ముందర వేస్తే ఈ మున్సిపాలిటీ వాళ్ళు చేసింది చాలా చాలా తప్పు, చాలా ఘోరం అది చేస్తున్నారు అట్లా. కానీ చెప్పాలి, వార్నింగ్ కాలే, ఏమైనా చెప్పాలి. కానీ తెచ్చి దుకాణం ముందరేసి అట్లా చేస్తే బాగుండదని నేను మా ప్రార్థన. తాండూరు పట్టణంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్ కల్చరల్ ఫెస్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని ఆదర్శ్ నగర్, పాతకుంట వినాయక కన్వెన్షన్ లో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ హాజరయ్యారు. కల్చరల్ ఫెస్ట్ లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. గతంలో విద్యార్థులు సాధించిన విజయాలను పాఠశాల యాజమాన్యం వివరించింది. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల తల్లిదండ్రులను కూడా యాజమాన్యం ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Now here, I request all of you to welcome our chief guest, Sri. Yuktam Vachostyajam Vruddhadapi Shukadapi. This is the very first sloka in Vedic mathematics, and also this is a sloka which I learned in. Founder sir is going to honor by our correspondent sir. Thank you for issuing the honor, sir. CGPA. Here, in the last academic year, several students got 9.8 CGPA. The academic year 2023-24 SS examination. Now, I would like to call Sri Amit Reddy to come on the stage along with the parent. 9.8 CGPA of the academic year. 8 CGP also, you have to be in a group. We will have a last group photo session. Next, I call here the 9.8 Bogala Kirti to come on the stage along with the parents. She also got 9.8 CGPA of the academic year 2023-24 in the SS examination. Lakshmi to come on the stage along with the parents. B. Vijay Lakshmi. That is the Excellence Award in the District Science Examination. For this, first, I would like to call P. Karthik Reddy of 9th B to come on the stage. Next, district level. నా యొక్క హై స్కూల్ విద్యాభ్యాసము చిన్న గ్రామం, మా సొంత గ్రామంలో, తర్వాత పక్కనున్న విలేజ్లో, ఆ తర్వాత పక్కనున్న టౌన్లో చేయడం జరిగింది. మా కాలంతో పోలిస్తే ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మెరుగైన స్కూల్స్, కాలేజీలు వస్తున్నాయి. మీకు చక్కటి బస్సులు, చక్కటి క్లాస్ రూమ్లు, డిజిటల్ ఎక్విప్మెంట్స్, డిజిటల్ బోర్డ్స్, తర్వాత మంచి ల్యాబ్స్, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్, సఫిషియెంట్ టీచర్స్, మనకి చక్కటి యూనిఫామ్స్, తర్వాత గ్యాడ్జెట్స్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి.
మేము చదివే రోజుల్లో ఒక క్లాస్ రూమ్ ఒక చింత చెట్టు కింద, ఇంకో క్లాస్ రూమ్ ఒక మర్రి చెట్టు కింద ఉండేది. అంటే తరగతి గదులు లేవు. సఫిషియెంట్ క్లాస్ రూమ్స్ లేకపోవడం వల్ల ఎప్పుడో ఒక క్లాసు రొటేషన్ అయ్యేది మర్రి చెట్టు కింద. 7th క్లాస్ క్లాస్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు మర్రి చెట్టు కిందకి పోవాలి, వాళ్ళు క్లాస్ రూమ్లోకి రావాలా. ఇట్లాంటి పరిస్థితి ఉండేది. స్కూల్కి వెళ్ళాలంటే ఒక 5-6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు నడిచిపోవడం, లేదంటే సైకిల్ మీద పోవడం, ఇట్లాంటివన్నీ ఉండేది. అంటే నాకొక్కడికి అని కాదు, చాలా మటుకు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకి ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది. ప్రైవేట్ స్కూల్స్ అనేవి లేవు ఆ రోజుల్లో, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్ ఓన్లీ. ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంటే దానికి డబుల్ ట్రిపుల్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేస్తున్నాయి. కాంపిటీషన్ పెరిగింది, మంచి అవకాశాలు పెరిగినాయి. చదువుకోవడానికి, మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి గతంలో కంటే ఇప్పుడు ఎన్నో అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీకు ఉన్న క్లాస్ రూమ్స్, మీకు బోధించే ఉపాధ్యాయుల యొక్క అపారమైన అనుభవం, టెక్నాలజీ, ఇవన్నిటిని కూడా మీరు అనుభవంలోకి మీరు తీసుకొని చక్కటి భవిష్యత్తును ఏర్పరచుకోవాలి. కేవలం విద్యాభ్యాసం అంటే కేవలం ర్యాంకులు మాత్రమే కాదు, ర్యాంకులకు మించి ఎంతో ఉంది. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళే గొప్ప వాళ్ళు అవుతారని చెప్పి అనుకుంటే చాలా పొరపాటు. ఇందాక సార్ చెప్తున్నారు, ఎంబీఓ సార్, లాస్ట్ బెంచర్స్ కూడా వాళ్ళు ఎంప్లాయర్స్ అవుతారు, అంటే ఉద్యోగాలు కల్పించే వాళ్ళు అవుతారని. లాస్ట్ బెంచ్ లో కూర్చొని 3rd క్లాస్లో 10th క్లాస్ పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ 2nd క్లాస్లో పాస్ అయ్యి, పీజీ వరకు కూడా కంప్లీట్గా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలో చదివి, తెలుగు మీడియంలోనే చదివి ఇక్కడ మీ ముందు నేను నిలబడ్డాను. అంటే ఫస్ట్ క్లాస్ ర్యాంకర్స్ మాత్రమే, అంటే దీనికే సపోర్ట్ కొడతారా చేయడం జరిగింది. మైనర్స్తో పాటుగా బైక్ ఇచ్చినందుకు బైక్ యజమానికి కూడా ఫైన్ లేదా కొన్నిసార్లు జైలు కూడా పడే అవకాశం ఉంది. దయచేసి మీ పేరెంట్స్ అందరూ కూడా గమనించండి. పిల్లలకి బైక్స్ ఇవ్వకండి, సైకిల్ ఇవ్వండి. వాళ్ళు సైకిల్ దొరికితే మంచి ఆరోగ్యం ఉంటుంది, అది చట్టాన్ని వైలేట్ చేసినట్టు కూడా కాదు. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు నుంచి బైక్స్ కూడా ఎవరు కూడా ఇవ్వకండి పిల్లలకి, అన్లెస్ దే క్రాస్ 18 years. 18 సంవత్సరాలు దాటాలి, తర్వాత లైసెన్స్ తీసుకోవాలి, అప్పుడే వాళ్ళు బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి, అది బిలో 80 cc కంటే బిలో ఇంజన్ ఉన్నప్పుడు మాత్రమే అది కొంతమంది నడపచ్చు. దాని వెనకాల వేరే వాళ్ళు కూర్చొని ఉండాలి, అప్పుడు నడపచ్చు. అదర్వైజ్ మీరు ఎవరు కూడా పిల్లలకి బైక్స్ ఇవ్వకండి. థ్యాంక్ యూ నరేష్ గారు. చప్పట్లు కొట్టరా ఎవరు కూడా? నా కొరకు కాదు, నరేష్ గారి కొరకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రోజుకు సుమారు 700 పైదలకు విద్యార్థులతో ఈరోజు స్కూల్ నడుస్తుంది. ముఖ్యంగా పిల్లలకు పాఠశాలల్లో మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిపి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నామంటే, ఒక చదువుతో పాటు అంటే కల్చర్ కాబట్టి మరి ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇంకా సోషల్ యాక్టివిటీస్ కానివ్వండి, స్కూల్ యాజమాన్యం తీసుకొని పిల్లలకు కండక్ట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఇక ముందు కూడా ఆ విధంగా కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాను. ముఖ్యంగా స్కూల్ అనేటివి విద్యార్థులకు ఇల్లు, పేరెంట్స్ శారీరక ఎదుగుదల, ఫిజికల్ డెవలప్మెంట్కు తోడ్పడితే, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మెంటల్ డెవలప్మెంట్కు ఒక కేంద్ర బిందువులు, అంటే సెంటర్ పాయింట్లు. మన ఇంట్లో పిల్లలు అంటే ఫిజికల్గా పెరుగుతారు అంతే. సొసైటీలో ఏ విధంగా జీవించాలి, ఎవరితో ఏ విధంగా ఉండాలి, జీవితంలో ఏ విధంగా పైకి రావాలంటే అవి నేర్పేది విద్యా సంస్థలు. కాబట్టి అటువంటి విద్యా సంస్థలు ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అది ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ఏ పాఠశాలలు అయినా కూడా విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మోరల్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మోరల్ వాల్యూస్తో పాటు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే ఆ పాఠశాలలు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలైనా ప్రైవేట్ పాఠశాలైనా
తప్పకుండా అభివృద్ధిలోకి వస్తాయని ప్రగాఢమైన మా నమ్మకము. ముఖ్యంగా విద్యార్థులు ఒక పాఠశాలకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒక లక్ష్యంతోనే రావాలి. అంటే రోజు ఊరికే బడికి పోతున్నామా వస్తున్నామా అని కాకుండా నేను స్కూల్కు ఎందుకు పోతున్నా, భవిష్యత్తులో ఏం కావాలి, ఒక లక్ష్యం, ఒక ఐఏఎసా, ఒక ఐపీఎసా, ఒక డాక్టరా, ఒక ఇంజనీరా అంటే ఒక లక్ష్యం అనేది ఫస్ట్ నిర్దేశించుకోవాలి. లక్ష్యానికి అనుగుణంగా పర్ఫార్మెన్స్ కూడా ఉండాలి. మనం పెద్ద లక్ష్యం ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్ వీక్ ఉంటుంది. అంటే లక్ష్యం పెద్దదైనప్పుడు పర్ఫార్మెన్స్ వీక్ ఉన్నప్పుడు మనిషి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాడు. అంటే మనకు చాలా ఐఏఎస్ కావాలని ఉంటుంది, ఐపీఎస్ కావాలని ఉంటుంది, కానీ ఆ విధంగా కష్టపడదు. కాబట్టి మనిషి ఎవరైనా సరే, స్టూడెంట్స్ కావచ్చు, మనం కావచ్చు, ఎవరైనా సరే అంకిత భావము, కష్టపడే మనస్తత్వము, కమిట్మెంటు, ఈ క్రమశిక్షణ ఇవి ఎప్పుడైతే ఉంటాయో ఆ వ్యక్తులు తప్పకుండా సమాజంలో అభివృద్ధిలోకి వస్తారు. కాబట్టి అవన్నీ కూడా విద్యార్థులకు ఫస్ట్ నుంచి అలవాటు చేయవలసిన బాధ్యత పేరెంట్స్ పైన ఉంటుంది. School management association members and all other dignitaries for this wonderful evening and today's cultural bonanza, the Utkarsh, the awakening, the cultural fest of Sri Krishnaveli Talent School, Tandur. I greet one and all who are present here, and I am extremely privileged to have this opportunity to welcome you and to address today's evening. This academic year, we had two programs which were due. One is Children's Day celebration, which we used to celebrate with high pomp and high event of cultural programs every year. That was due, and the other one was the important one, the Teachers' Day. So today is the amalgamation of these two programs, which are yet to be done, which were due from our side due to hectic academic programs and unexpected holidays, and got many vacation holidays for Dasara or two. So to compensate all this, we had to postpone these two programs. So today we are here to celebrate these two, that is Children's Day and Children's Day as the part of Utkarsh 2025. That's the reason we have named it as the Cultural Fest, not the Annual Day celebration. And you all know very well a famous sloka in Sanskrit. Our friends in our college, they could not get the permission. I think they could not get the permission. I thank the parents for receiving on behalf of a child, Gurla Brahmani. Thank you, parents. Thank you. Next, I call. రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిపై ఓ వ్యక్తి చెప్పును విసరడం పట్ల తాండూరు న్యాయవాదులు బగ్గుమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కారాదంటూ తమ విధులను బహిష్కరించారు. పోక్సో కేసులో విచారణ అనంతరం రంగారెడ్డి జిల్లా 9th మెట్రోపాలిటన్ జడ్జి ఇచ్చిన తీర్పుకు నిరసనగా నిందితుడు కరణ్ సింగ్ న్యాయమూర్తిపై చెప్పును విసరడం పట్ల న్యాయవాదులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ పిలుపు మేరకు తాండూర్ బార్ అసోసియేషన్ కూడా తమ విధులను బహిష్కరించినట్లు తాండూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్గనూరు శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా అగ్గనూరు శ్రీనివాస్ మాట్లాడుతూ న్యాయమూర్తిపై చెప్పులు విసరడం, తరచుగా న్యాయవాదులపై కూడా దాడులు చేయడం విచారకరమని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమల్లోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయమూర్తిపై చెప్పులు విసిరిన కరణ్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ బార్ అసోసియేషన్ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది జుంటుపల్లి శ్రీనివాస్ రెడ్డి, మనోహర్ రావు, పాశం రవి, ఎడ్రాం విశ్వనాథ్, నర్సప్ప, గోపాల్, రవికుమార్, మస్తా, రజిత, అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము మా తాండూర్ బార్ అసోసియేషన్ తరఫున ప్రొటెస్ట్ చేస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన రంగారెడ్డి జిల్లా కోర్టులో 9th అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి అనిషా మేడం ఎస్ఎస్టీ స్పెషల్ కోర్టు జడ్జి గారు ఆ కోటాల్లో ఒక అక్యూజ్ దురుసుగా ప్రవర్తించి కొద్దిగా చెప్పు లాంటిది విసిరడము, అది ఏమైన చర్య. ఇది మా జడ్జిలకు కానీ న్యాయవాదులందరికీ ఒక ఇన్సల్టే. కాబట్టి మేము
అందరూ విధులను బహిష్కరించినట్టుగా మేము కూడా బహిష్కరిస్తున్నాం ఈరోజు. మేము ఎందుకంటే సమాజంలో ఉన్నది రక్షణ కల్పించేది న్యాయస్థానమే. అటువంటి న్యాయస్థానంలో ఇటువంటి దుశ్చర్యలు చేయడం చాలా బాధాకరము. మళ్ళీ ఎప్పుడు ఈ విధంగా మేము కూడా మా అడ్వకేట్స్ అందరూ అడుగుతున్నారు, అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అది కూడా కొద్దిగా బిల్లు పాస్ చేస్తే అడ్వకేట్స్ కూడా రక్షణ ఉంటుంది. ఇది రాను 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 ఇది పెరిగిపోతూ పోతుంది కాబట్టి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే ఒక ప్రొటెక్షన్ ఉంటుంది, న్యాయవాదులకు హెల్ప్గా ఉంటుందని చెప్పి తర్వాత ఇటువంటి చర్యలు ముందు కాకుండా ఇందులో పోలీస్ సిబ్బంది కూడా అలర్ట్గా ఉండి కోర్టులలో రక్షణ కల్పిస్తే జడ్జెస్కి బాగుంటుందని చెప్పి ఆశిస్తూ ముగిస్తుంది. కోర్టు ప్రాంగణంలో మున్సిపల్ కోర్టు తాండూరు న్యాయవాదులు సమావేశమైనాము. నిన్నటి రోజు రంగారెడ్డి జిల్లా కోర్టులో ఒక న్యాయమూర్తి శ్రీమతి హరీష గారు ఒక నేరస్తునికి శిక్ష వేసిన సందర్భంలో ఆగ్రహానికి గురి అయి ఆ నేరస్తుడు ఆమె మీద చెప్పు విసరడం జరిగింది. అట్టి చర్యకు నిరసనగా తర్వాత ఇట్టి పనులు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని మేము కోరుతూ ఈరోజు ఇక్కడ విధులకు మేము హాజరు కాకుండా నిరసన తెలియజేయడం జరిగింది. ప్రభుత్వంని తర్వాత ఈ యంత్రాంగాన్ని, హైకోర్టు యంత్రాంగం కానీ కట్టుదిట్టమని చర్యలు తీసుకొని న్యాయమూర్తులకు సరైన భద్రత కల్పించడాన్ని మేము కోరుతున్నాం. రంగారెడ్డి కోర్టులో ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాన్ని మేము తాండూరు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పునరావృతం కాకుండా ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో దాన్ని తీసుకురావాలని, అట్లాగే ఒక న్యాయమూర్తికే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకే సెక్యూర్ లేదంటే అడ్వకేట్స్ సిచ్యువేషన్ ఏంటి? సో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాలని కోరుకుంటున్నాం. అసోసియేషన్ తరఫు నుంచి న్యాయవాదుల విధులను బహిష్కరించడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులోని 9th అడిషనల్ జడ్జి గారి కోర్టులో ఒక అపరాధి కోర్టుకు అపియర్ అయ్యే సమయంలో మెజిస్ట్రేట్ గారి దిక్కు చెప్పు విసడం జరిగింది. దానివల్ల అది న్యాయ వ్యవస్థకే చిక్కుచేటు కనుక ఆ సందర్భంగా ఈ రాష్ట్రం మొత్తం ఈరోజు వర్క్ అబ్స్టైన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నేరస్తులకు కానీ ప్రజలకు కానీ ఇలాంటి దురుసుగా ప్రవర్తించే వారికి ఒక హెచ్చరిక ఏంటంటే, న్యాయవాదులు, జడ్జీలు శారీరకంగా అసమర్థులు కారు. వాళ్ళు తలుసుకుంటే వీళ్ళకంటే వాళ్ళు కూడా ఫిజికల్ శక్తి ఉంటుంది, దాడి చేయగలరు, ఏదైనా చేయగలరు. కానీ చట్టం పరిధిలో వాళ్ళు 24 గంటలు 365 రోజులు పని చేస్తుంటారు కనుక చట్టానికి అనుగుణంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు సైలెంట్గా ఉంటారు. అది అలసుగా తీసుకొని మేమే ఫిజికల్గా బాగా ఉన్నామని క్లయింట్లు కానీ నేరస్తులు కానీ దురుసుగా ప్రవర్తించడం, మాట్లాడడం సరికాదు. ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. మేము కూడా కోర్టు తీసి బయటకు వస్తే మీకన్నా ఎక్కువ చేయగలము, కానీ న్యాయస్థానము న్యాయ విధుల పరిధిలో ఉండాలి. అది ధర్మం, అది మన సిస్టమ్, చట్టాలు ఉన్నాయి. న్యాయ వ్యవస్థ, న్యాయవాదులు, జడ్జీలు లేకపోతే మీరు సొసైటీలో బతకలేరు అనుకుంటున్నారేమో. మీరు నేరం చేసిన తర్వాత మీరు అన్ని సంవత్సరాలు బతికి కోర్టుకు భయభ్రాంతులు లేకుండా వస్తున్నారు అంటే ఒక కోర్టు, న్యాయవాదులు ఉన్నంతకే, లేకపోతే మిమ్మల్ని అపోజిట్ వాళ్ళు. కానీ అలాంటివి మిమ్మల్ని రక్షిస్తున్న ఈ న్యాయవాదులపైన, కోర్టులపైన, న్యాయమూర్తులపైన ఇలాంటి చర్యలు చేయకూడదని హెచ్చరిస్తూ, కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కోర్టు పరిధిలోని గౌరవనీయులైనటువంటి హరీషా మేడం న్యాయమూర్తికి ఒక నేరస్తుడు చెప్పు విసిరి వేయడము అనైతికమైన చర్య, హేయమైన చర్య. ఈ యొక్క ఘోరమైన విషయాలను మేము తాండూరు న్యాయవాద సంఘము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అందులకు నిరసనగా
ఈరోజు మేము విధులను బహిష్కరించినాము. సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో న్యాయస్థానంలోని న్యాయమూర్తులు అంటే ఒక దేవుళ్ళతో సమానము. అటువంటి న్యాయమూర్తులను అపహాస్యము చేయడము సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని మేము అభిప్రాయపడతా ఉన్నాము. ఈ విషయాలు మళ్ళీ పునరావృతం కాకుండా అక్కడ హైకోర్టు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఆ కఠినమైన వాళ్ళను నేరస్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఈ విషయాలు అదేవిధంగా న్యాయవాదులపైన కూడా కాకుండా కట్టుదిట్టమైనటువంటి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా అమలులోకి తీసుకురావాలని మేము ప్రభుత్వానికి హైకోర్టుకు మేము సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.